మా శరీరంలో ఉన్న బలహీనతలు బట్టి, మాకు వచ్చిన కష్టాలను బట్టి, పోరాటాలను బట్టి, శ్రమలను బట్టి మమ్మల్ని బాగా దగ్గరగా చూసిన ఒక క్రైస్తవేతరుడు అన్నాడు, మీరు అందులో కలిసిపోయారు, మీకు ఏం కలిసి వచ్చిందని అడిగాను నేను. నీకు బాగోదు, మీ ఆవిడికి బాగోదు, ఎప్పుడు ఏదో తలకే నొప్పే, ఎప్పుడు ఏడుచుకుని తత్తారు పొద్దున్న నుంచి, మీకు ఏం కలిసి వచ్చిందా, పెద్ద పోసుకోవడంలోకి వెళ్ళిపోయారు అని అడిగితే నేను అన్నాను, ఆయనే మాతో కలిసి నడుస్తున్నాడు సార్, ఇంకేం కలిసి రావాలి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ప్రభువులో ఉన్నాయనేది మా విశ్వాసం. ఆయనకు వెలుపట వేరొక సంపద మాకు సంతోషం కలిగించింది. అసలు ఉదాహరణకి ప్రభు శరీరం, ప్రభు రక్తం అని చెప్పి ఎంత రొట్టి మొక్క, ఎంత సొక్క పోతారు మా చర్చిలో, దానికోసం నువ్వు 5 స్టార్ హోటల్ ఇచ్చే ₹1,00,000 విందును మేము చీకొట్టేస్తామని చెప్పాను. వాడు అంటాడు, ఎవడి పిచ్చివాడికి ఆనందం అన్నాడు. సరిగ్గా నీకే వర్తించి తెలుపు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును.